హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి దేవుడికి దీపం పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచి పిల్లల్ని రెడీ చేసి పంపించేశాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కేమో దోశలు వేసానండి. అర్జున్ లంచ్ బాక్స్కేమో పులిహోర చేశాను. ఉసిరికాయ గీరేసి పులిహోర చేశాను. ఇంకా అది లంచ్ బాక్స్కి వచ్చేస్తుంది. ఇంకా నాకు ఆఫ్టర్నూన్కి లంచ్కి కూడా అయిపోతుంది. ఇంకా నైట్కి ఏదన్నా ఒకటి చేసేసేయాలి. ఇంక ఇక్కడ నార్మల్గా ఇంటి బయట తుడుచుకొని ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఈరోజు శుక్రవారం కాబట్టి సింపుల్గా చుక్కలు వేయకుండా సింపుల్గా ముగ్గు వేస్తున్నానండి. సో పద్మం ముగ్గు నా స్టైల్లో సింపుల్గా వేస్తున్నాను. సో ఇంకా పిల్లలని అయితే రెడీ చేసి స్కూల్కి పంపించేశాను. వరుణ్ని అయితే నేను తీసుకెళ్ళి వదిలేసి వస్తాను. అర్జున్కి అయితే బస్ వస్తుంది, బస్సులో వెళ్ళిపోతాడు. ఈవినింగ్ 3:30కి బస్కి వచ్చేస్తాడు. వరుణ్కి ఏమో మళ్ళీ నేను 12:30కి వెళ్ళి వరుణ్ని తీసుకొచ్చుకోవాలి. సో ఇంకా ఆలోపు ఇంకా ముగ్గు వేసేసి మార్నింగ్ దీపం పెట్టేసుకున్నాను. దీపం పెట్టేసుకొని ఇంకా ముగ్గు వేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా బట్టలు మొత్తం వాషింగ్ మిషన్లో వేసేసాను. టిఫిన్కేమో దోశలు వేసానండి. సో ఇంకా నైట్కి వంట మాత్రం ఇంకా అంటే లంచ్కి మధ్యాహ్నం వరకు ఉసిరికాయ పులిహోర చేసేసాను. నాకు కూడా సరిపోతుంది. ఇంకా నైట్కి ఏమన్నా ఒకటి చేసేసేయాలి. సో సింపుల్గా ఈ సీజన్లో ఉసిరికాయలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనము ఉసిరికాయలు తినడం వల్ల మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. సో అంటే ఉసిరికాయ తినడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది, స్కిన్లో గ్లో వస్తుంది మనకి. సో ఇలా అందరూ ఉసిరికాయలను కట్ చేసి మిక్సీలో వేసి అట్లా వేస్తున్నారు. సో నేను అలా కాకుండా నార్మల్గా ఇలా గీరేది ఉంటుంది కదండి, తురిమేది అనేసి. సో తెలంగాణలో ఏమో గీరేది అంటారు, ఆంధ్రాలోనేమో తురిమేది అనేసి అంటారు. ఎవరి లాంగ్వేజ్ వాళ్ళదండి. సో మేమైతే ఇలా గీరుకుంటాము అని చెప్పేస్తున్నాను. సో ఇంకా 2 ఉసిరికాయలు తీసేసుకొని ఉసిరికాయ మొత్తాన్ని ఇలా గీరుతున్నానండి. మిక్సీకి పట్టకుండా ఇలా సింపుల్గా గీరేస్తున్నాను. సో 2 మొత్తాన్ని సింపుల్గా గీరేసుకున్నాను. నేను రైస్ ముందే వండి పక్కన పెట్టేశానండి. అంటే అన్నము పులిహోరకి ఇట్లా మెత్తగా కాకుండా పొల్లుగా ఉండాలనేసి రైస్ మొత్తాన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఫ్యాన్ కిందకి పెట్టేశాను. రైస్ ముందే పెట్టేశాను. సో ఇంకా సరిపడినంత బౌల్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులోనికి జీలకర్ర, ఆవాలు, పప్పు, పల్లీలు, ఇంకా మొత్తం పచ్చిమిర్చి కూడా సరిపడినంత పచ్చిమిర్చి వేసేసుకొని మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి అండి. సో మొత్తము ఫ్రై కావడానికి ఒక 5 minutes అలా టైం పడుతుంది. నేను టేస్ట్ కోసం ఎండుమిర్చిని కూడా వేసేసాను. మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను, మొత్తాన్ని నీట్గా కలిపేస్తున్నాను. సో మొత్తాన్ని కలిపేసాను. మళ్ళీ కొంచెం లైట్గా ఇంగువ కూడా వేస్తున్నానండి ఇందులోనికి. సో ఇంగువ, పసుపు వేసేసి మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి. సో ఇందులో కరివేపాకు కూడా వేయాలి, కానీ నా దగ్గర కరివేపాకు అయిపోయింది. సో అందుకనేసి నేను కరివేపాకు వేయలేదు. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇంకా తురుముకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి, ఆ మొత్తాన్ని ఇందులోనికి వేసేస్తున్నా. ఉసిరికాయ తురుము మొత్తం వేసేసి ఒక లో ఫ్లేమ్లో ఒక 5 minutes అలా ఉసిరికాయ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఉసిరికాయ మొత్తం ఫ్రై అయిపోయింది. సో ఇంకా పక్కన రైస్ తీసి పెట్టానని చెప్పాను కదండి, ఇంకా రైస్ వేసేసుకొని సింపుల్గా టేస్ట్ ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసేసుకుంటే ఇంకా సింపుల్గా ఉసిరికాయ పులిహోర అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకొకటి అండి, ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను. సో ఈ సీజన్లో ఎక్కువ చలి ఉంది కాబట్టి పిల్లలకి దగ్గులు, సర్దులు ఎక్కువ అవుతుంటాయి. మనం ఎన్ని సిరప్స్ తెచ్చి వేసినా కూడా కొందరు పిల్లలకు తగ్గదు. సో అప్పుడు ఏం చేయాలంటే ఉసిరికాయ ఉంటుంది కదండి, ఇలానే ఉసిరికాయ తురుముకొని
తురిమిన ఉసిరికాయని పిండుకొని అందులో రసం వస్తుంది పిండితే. ఆ పిప్పి మొత్తం పక్కన పెట్టేసి ఆ పిండిన రసంలో తేనె వేసుకొని పిల్లలకి ఎర్లీ మార్నింగ్ కానీ పడుకునే ముందు కానీ ఒక 2 స్పూన్స్ ఇవ్వండి. ఒక 1 వీక్ అలా ట్రై చేయండి. పిల్లలకి దగ్గులు కానీ సర్దులు కానీ ఈజీగా తగ్గిపోతుంది. సో ఇది నేను ట్రై చేసి చెప్తున్నానండి. అర్జున్కి వరుణ్కి ఫుల్ కోల్డ్ అయినప్పుడు ఇలా ట్రై చేశాను. 1 వీక్ పాటు ఇచ్చేసాను. 1 వీక్కి వాళ్ళిద్దరికైతే తగ్గిపోయింది. ఈ చిట్కా ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. ఇంకా లాస్ట్కి బట్టలు మిషన్లో వేసేసాను. ఇంకా డ్రై అయిపోయాయి. బట్టలను మొత్తం ఆరేసాను. ఇంకా ఈ రోజటి సింపుల్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి.